తిన్నా కొద్దీ తినాలనిపించే వేడి వేడి కొబ్బరట్లండి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ క్రియేటివ్స్ డే 6th ఆఫ్ బ్రేక్ఫాస్ట్ సిరీస్ కొబ్బరట్లు. సో చూసారు కదా అండి ఎలా ఉన్నాయో, కలర్ఫుల్గా చాలా చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. దానికోసం ముందు రోజు నైట్ ఒక 1/2 kg బియ్యం నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1/2 kg రైస్కి ఒక కొబ్బరి చిప్ప సరిపోతుంది. సో ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ నానబెట్టిన బియ్యం అండ్ కొబ్బరి ముక్కల్ని మనం మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు బ్యాటర్ అనేది రెడీ అవుతుంది. రెడీ అయిన బ్యాటర్ని పక్కన గిన్నెలోకి వేసుకొని సపరేట్ చేసి పెట్టుకున్నాను. సో చూసారు కదా, మనకి ఇలా ఉండాలి పిండి అనేది, ఇలా మెత్తగా అవ్వాలి. సో దాన్ని ఒక సైడ్కి గిన్నెలోకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి అదే గిన్నెలో ఒక 8 or 9 పచ్చిమిర్చి కూడా వేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. గ్రైండ్ చేసుకున్న పిండిలో ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు అండ్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసి కలుపుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ కొబ్బరి అట్లు అనేవి చాలా ఈజీ ప్రాసెస్ అండ్ అట్లు కూడా చాలా బాగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. సో మనకి ఏంటంటే పిండి చాలా లూజ్గా ఉండాలి ఇది. సో దానికి తగ్గట్టుగా కావాల్సినన్ని వాటర్ వేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఎవరికైనా ఇంకా క్రిస్పీగా కావాలి అనుకుంటే ఆనియన్ పీసెస్ అనేవి మనం సపరేట్గా వేసుకుంటే క్రిస్పీగా కూడా వస్తాయి దోశలు ఇవి. సో చూసారు కదా, ఒక పెనం వేడి చేసుకొని దాని మీద ఆయిల్ చేసి స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాక మనము దీని మీద అట్లు అనేవి వేసుకోవాలి. సో అట్టు ఆర్ దోశ ఏదైనా ఒకటే. సో పెనం అనేది చాలా హీట్ ఉండాలి. హీట్ అయ్యాక దాని మీద వేసుకుంటున్నాను. వేసుకున్నాక దాని మీద కొంచెం ఆయిల్ వేసేసుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో 2 minutes ఫ్రై చేశాక మళ్ళీ కొంచెం సిమ్లో పెట్టేసి ఒక 2 minutes ఫ్రై అయ్యాక దాన్ని తిప్పి వేసుకోవాలి. సో అప్పుడు మన అట్ట అనేది రెడీ అవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా బాగా కనపడుతుందో. సో మీకు ఇంకా క్రిస్పీగా కావాలి అంటే రెడ్గా వరకు ఇంకా కాల్చుకోవచ్చు. సో మన కొబ్బరి అట్ట అనేది రెడీ అయింది. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్ఎస్ క్రియేటివ్స్. థ్యాంక్ యూ.